హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మందికి కూడా ఇంతకుముందు నేను ఒక వీడియోలో మగవారికి గనేరియాకి ఎలాంటి చిట్కాలు కావాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో స్త్రీలకు కూడా వచ్చేటువంటి సుఖ వ్యాధులను ఎలా తగ్గించుకోవాలి ఇంటి వద్దనే ఉండి, దీనికి సంబంధించినటువంటి చిట్కాలు ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. అయితే స్త్రీలకు నేరుగా ఈ సుఖ వ్యాధులు రాకపోయినా భర్త వల్ల, పరాయి మగవారితో ఉన్నటువంటి ఏదైనా డిసీజెస్ వల్ల వీరికి ఈ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా యోనిలో చిన్న చిన్న కురుపులుగా స్టార్ట్ అయ్యి మంట రావడం, అదేవిధంగా కురుపులు పెద్దగా అవడం, కొన్ని ప్రాంతాల్లో పగిలి పలుపు రావడం, నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కూర్చోవాలన్నా, నడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాలు ఫస్ట్ మీరు దీన్ని టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది గనేరియానా, సిఫిలిస్ టెస్ట్ అని ఉంటుంది. అదేవిధంగా వైరల్ టెస్ట్, VDRL వైరల్ టెస్ట్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా చేసుకుని ఇది గనేరియా కానీ, అంటువ్యాధి అని, అంటే ఎక్కువ ఎన్ని రోజులు మందు వాడిన కొంతమందికి ఏదంటే ప్రస్తుతానికి ఏదైనా యాంటీబయాటిక్ రాస్తే తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ పెరగడం జరుగుతూ ఉంటుంది. సో అలా తగ్గడం అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. అయితే కొంతమందికి స్త్రీలలో ఇలాంటి సుఖ వ్యాధులు కాకుండా రెగ్యులర్గా అంటే నార్మల్గా కూడా ఇలాంటి కురుపులు, దద్దులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అది గనేరియానా కాదా అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది స్త్రీలలో ఎలా ఉంటుంది అంటే అధిక వేడి వల్ల, చెమట ఎక్కువగా చేరడం వల్ల, కొంతమంది స్త్రీలు టైట్ ప్యాంట్స్ వేసుకుంటూ ఉంటారు, అంటే జిన్ పాయింట్ లాంటివి వేసుకుంటారు. ఇలాంటివి ఎక్కువగా వాడే వాళ్ళలో, తర్వాత శుభ్రత ఎక్కువగా ఉపయోగించిన వాళ్ళలో, కొంతమందికి ఈ మర్మాంగాలుగా ఏమవుతుంటే హెయిర్ అలాగే ఉంచేస్తూ ఉంటారు, క్లీన్ చేసుకోకుండా, షేవ్ చేసుకోకుండా. సో అలాంటి సందర్భాలలో కూడా అక్కడ ఎక్కువగా మురికి చేరడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు రెగ్యులర్ గా దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి యోనిని. అదేవిధంగా ప్రాంతాల్లో హెయిర్ కూడా ఎక్కువగా ఉండనివ్వకుండా నీట్ గా ఉంచుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి మనం దూరం అవచ్చు. ఇది సెకండ్ పాయింట్. ఇక మనం అనుకున్నట్టుగా గనేరియా లాంటి ఏదైనా అంటువ్యాధులతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 3 చిట్కాలని తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. ఇందులో ఏ ఒక్క చిట్కా ఫాలో అయినా సరిపోతుంది. మొదటిది నల్ల తుమ్మ బెరడు. నల్ల తుమ్మ చెట్లు అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కనబడతాయి. అడవిలో కానివ్వండి, పల్లెటూరులో కానీ నల్ల తుమ్మ చెట్టు కనబడుతుంది. వాటి యొక్క బెరడును తీసుకొని వచ్చి కొద్దిగా దంచి దాన్ని ఒక 1/2 లీటర్ లేదా లీటర్ నీటిలో కనుక వేసి బాగా మరగనివ్వండి. మరిగినాక అంత కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు వడపోసుకొని ఆ నీటి పక్క పెట్టుకొని ఆ నీటితో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల ఈ యోనిని శుభ్రపరచుకుంటూ ఉండాలి. నీటితో కడిగి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. కావాలంటే అందులో కొద్దిగంత పసుపు కానీ, ఉప్పు కానీ కూడా వేసుకోవచ్చు. కొంచెం మంట అవుతుంది, తర్వాత అదే తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇకపోతే రెండో చిట్కా, దీనికి కావాల్సింది మామిడి బెరడు. మామిడి చెట్లు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. ఈ మామిడి యొక్క బెరడును కూడా తీసుకొని వచ్చి మెత్తగా దంచి రసం తీసినా పర్వాలేదు, లేదంటే ఇప్పుడు చెప్పిన విధంగా కషాయం తయారు చేసుకున్న కషాయంలో ఎంత కషాయం అవుతుందో అంత కషాయము సున్నపు నీటి తేట, అంటే సున్నం మీద పైన తేలుతుంది తేట, ఈ తేటను కలుపుకొని ప్రతిరోజు ఉదయము, రాత్రి 2 పూటలా త్రాగాలి. క్లీన్ చేసుకోవడం కాదు, త్రాగాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలా ప్రతిరోజు 2 పూటలు కనుక తాగుతూ ఉండాలి. అదేవిధంగా ఇంకొక చిట్కా కూడా ఉంది. ఈ చిట్కాను కూడా మీరు క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలి. ఉసిరి బెరడు కూడా చక్కగా పనిచేస్తుంది. ఉసిరి బెరడుని దంచి కొద్దిగా నీరు గడిపి దంచి రసం తీయండి. ఈ రసంలో కొద్దిగా పసుపు, కొద్దిగా తేనె కలిపి ఉదయము, రాత్రి 2 పూటలు కూడా తీసుకుంటూ ఉండాలి, ఓకేనా? మొదట చెప్పింది తుమ్మ కషాయం అనేది కేవలం ఎక్స్టర్నల్ యూస్ మాత్రమే, కానీ ఇంటర్నల్ గా కూడా ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 కూడా చక్కగా పనిచేస్తాయి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి చాలా బాధపడుతూ ఉన్నట్లయితే, మంట ఇలాంటి దురద ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే చాలా మంది కూడా స్త్రీలు డాక్టర్స్ మేల్స్ కదా, చెప్పుకోవడానికి ఇబ్బంది కాదు. బట్ డాక్టర్ల దగ్గర మీ ఇలాంటి వాటి గురించి ఆలోచించకూడదు. మీ సమస్య ఏంటంటే క్లియర్గా చెప్తేనే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మేము అందించగలుగుతాము. కాబట్టి మీ సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే మాకు కాల్ చేయండి, లేదంటే మీ హస్బెండ్ కానివ్వండి, మీ ఇంకెవరితో అయినా సరే కూడా కాల్ చేయించి మీ సమస్య పరిష్కారం పొందొచ్చు. పైన స్క్రోల్ నెంబర్కి ఫోన్ ద్వారా కానివ్వండి, లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యకి మంచి పరిష్కారం. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దీనివల్ల మన యొక్క తీవ్రత, అంటే ఈ వ్యాధి తీవ్రత అనేది పెరుగుతుందే తప్ప తగ్గడం జరగదు. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి, సలహాలు, సూచనలు, ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మేము అందించడం. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులలో
డాక్టర్తో అంటే సంప్రదించలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే నేరుగా మీ వద్దకే కూడా ఈ సమస్య ఏంటో తెలియజేసి మెడిసిన్ కూడా పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీకు ఫోన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మీరు మెడిసిన్ నేరుగా మీ ఇంటి వద్దకే తెప్పించుకొని మీ సమస్యను ఇంటి వద్దనే త్వరగా సాల్వ్ చేసుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.